జాంబాగ్ బాలానంద సంఘం 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా షష్ఠాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సభ్యులైన నేటి బాలబాలికలు క్లాసికల్ డాన్స్, ఏకపాత్రాభినయం మరియు నాటకాల ద్వారా వారి ప్రతిభను చాటుకోనున్నారు. బాలానంద వ్యవస్థాపకులు శ్రీ న్యాయపతి రాఘవయ్య, శ్రీమతి న్యాయపతి కామేశ్వరి ప్రోద్బలంతో శ్రీ మద్దిపట్ల వెంకట్రావు 1962లో జాంబాగ్ బాలానంద సంఘాన్ని నెలకొల్పారు. తద్వారా ఎంతో మంది శిష్యులను సభ్యులుగా చేసి వారు రచించిన నాటకాలను వివిధ సాంస్కృతిక వేదికల మీద ఆకాశవాణి మరియు దూరదర్శన్ ద్వారా ప్రదర్శించి ఎన్నో బహుమతులను అందుకున్నారు. ఆనాటి బాలబాలికలు నేడు రంగస్థల నటులుగా, సినీ కళాకారులుగా ఖ్యాతి గడించడంతో పాటు ఇతర రంగాలలో అత్యున్నత స్థాయిలో స్థిరపడ్డారు. జాంబాగ్ బాలానంద సంఘం ఇది మా నాన్నగారు శ్రీ మద్దిపట్ల వెంకట్రావు గారు వ్యవస్థాపించారు 1962లో. అంటే అంతకుముందే ఈ బాలానంద సంఘాలు ఉండేవి. మనందరికీ తెలిసిన విధంగా రేడియో అన్నయ్య గారు, అక్కయ్య గారు అంటే న్యాయపతి రాఘవ్ గారు, కామేశ్వరి గారు ఈ బాలానంద కార్యక్రమాల్ని ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమాలు కండక్ట్ చేస్తూనే వారు స్వయంగా ఒక బాలానంద సంఘాన్ని వ్యవస్థాపించడం జరిగింది. ఈరోజు కూడా నారాయణగూడలో ఆ యొక్క సంఘం వారి కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి. వారి ఇన్స్పిరేషన్తోనే నాన్నగారు 1962లో ఈ జాంబాగ్ బాలానంద సంఘాన్ని వ్యవస్థాపించారు. దీనికి కారణం ఏంటంటే నాన్నగారు ఉద్యోగ రీత్యా ఆ రోజుల్లో టీచర్ అయినా, దాంతోపాటు మొదటి నుంచి ఉన్న ఆయనకున్న ఇంట్రెస్ట్ వలన ఈ పిల్లల యొక్క లిటరేచర్స్ అంటే పిల్లలకి సంబంధించిన కథలు, నాటకాలని రచించడం, నాటకాలని వేయడం ఇది చిన్నప్పటి నుంచి ఆయనకి ఉన్న ఒక ఇంట్రెస్ట్ అది. ఓకే అండి. దాని ద్వారానే ఆయన తర్వాత బాలానంద సంఘాన్ని జాంబాగులో అప్పుడు మేము జాంబాగులో ఉండేవాళ్ళం కాబట్టి జాంబాగు పేరుతోనే ఆ జాంబాగ్ బాలానంద సంఘం అని వ్యవస్థాపించారు. దీనికి కారణం ఏంటంటే అన్నయ్య గారు నారాయణగూడలో ఒక సంఘాన్ని, ఒక ప్లేస్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి వారికి రకరకాల వాళ్ళకి ఆసక్తి ఏ రంగంలో ఉందో ఆ రంగంలో వారికి శిక్షణలు ఇవ్వడం, అంటే నాట్యం కానివ్వండి, నాటకం కానివ్వండి, ఏకపాత్రాభినయాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈవెన్ ఇన్స్ట్రుమెంటల్లో కూడా కొన్ని నేర్పించేవారు. అప్పుడు ఆ ఇన్స్పిరేషన్తోనే నాన్నగారికి ఉన్న మక్కువతో నాటక రంగంలో పిల్లలకి నేర్పించి వాళ్ళ చేత ప్రదర్శించాలనే ఉద్దేశంతో జాంబాగ్ బాలానంద సంఘాన్ని వ్యవస్థాపించి ఆయన రచించిన నాటకాల్ని ఆ యొక్క నాన్నగారు పనిచేసే స్కూల్లో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చి అందులో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇందులోకి తీసుకొచ్చి ఇందులో మెంబర్స్ కింద జాయిన్ చేసుకుని వారి ద్వారా ఆల్ ఇండియా రేడియోలో, అలాగే దూరదర్శన్లో, అలాగే వివిధ రంగస్థలాల పైన కూడా వివిధ పోటీల్లో వీళ్ళందరి చేత కూడా ప్రదర్శన ఇప్పించేవారు. నేను గ్రాడ్యుయేషన్ చేశాను, తర్వాత పీజీ డిప్లొమా చేశాను కంప్యూటర్ సైన్స్లో. దాని తర్వాత నేను వివిధ ప్రైవేట్ రంగాల్లో నేను పనిచేయడం జరిగింది. గత సంవత్సరంన్నర క్రితం నేను స్వయంగా రిటైర్మెంట్ తీసుకున్నాను. కారణం ఏంటంటే మా నాన్నగారే నన్ను కూచిపూడి నాట్య రంగానికి నన్ను పరిచయం చేసి మా గురువులు పద్మశ్రీ శోభానాయుడు గారి దగ్గర శిష్యుడిగా నన్ను చేర్చడం జరిగింది 1980లో. సో అప్పటి నుంచి ఆవిడ దగ్గర నేను కూచిపూడి రంగంలో ఆవిడ దగ్గర శిక్షణ తీసుకుని దాదాపు 40 సంవత్సరాలుగా మా గురువు గారితోనే ఉండి వారి ద్వారా రకరకాల ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే నాకు ఉన్న ఆలోచన ఏంటంటే నాన్నగారు రచించినవన్నీ కూడా ఆ రోజుల్లో కొన్ని పబ్లిష్ అయ్యాయి. ఒకటి నాన్నగారు స్వయంగా అనగనగా అని చెప్పి 10 కథలు ఆయన రాసిన కథల్ని 10 కథల్ని కలిపి ఒక బుక్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ కల్చరల్ మినిస్టర్ మండలి వెంకటకృష్ణరావు గారి చేత ఆవిష్కరించబడింది. మిగతాది 1-2 కథలు మీ మ్యాగజైన్స్లో వాటిలో వచ్చే పిల్లలకు సంబంధించిన మ్యాగజైన్స్లో వాటిలో వచ్చేవండి. కాకపోతే మిగతావన్నీ కూడా స్క్రిప్ట్స్ అన్ని అలాగే ఉండిపోయాయి. అదృష్టం మేమంతా కూడా వాటిని మా కుటుంబం అంతా కూడా మేము అందరం కూడా వాటిని జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే అంతకుముందు మేము కొంచెం ఇంటికి రంగులు వేసినప్పుడు అవన్నీ బయటికి తీసాము. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఆ స్క్రిప్ట్ని అలానే వదిలేస్తే తర్వాతి తరాల వారికి వీటి యొక్క విలువ తెలియదు, రెండవది అవి మరుగున పడిపోతాయి. ముఖ్య ఉద్దేశం దాంతోనే మొదలైందండి. సో ఆ ఉద్దేశంతో వాటిని ఎలాగైనా సరే పబ్లిష్ చేయాలని వాటిని ప్రచురించి, సరే అమ్మకపోయినా కనీసం 10 మందికి ఆ పుస్తకాలు లేదా 10 స్కూల్స్కి ఆ పుస్తకాలు ఇస్తే వాటిలో ఉన్న కథలు, నాటకాలని పిల్లలకు నేర్పించి వారి ద్వారా ప్రదర్శింపజేస్తారనే ఉద్దేశంతో మేము గత 4 సంవత్సరాలుగా వర్క్ చేసి కిందటి సంవత్సరం
నాన్నగారి జయంతోత్సవం రోజున ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో అదే విధంగా మేము అంతకుముందు సంవత్సరం ఈ పుస్తకాలని మనం పబ్లిష్ చేయాలంటే ఆ నాటక రంగం మీద కానీ నాటక రచన మీద కానీ మనకు అవగాహన ఉండాలి. సో మేము నాన్నగారితో నాటకాలు వేసేవాళ్ళం కానీ నాకు ప్రత్యేకంగా అంత అవగాహన లేదు. కాబట్టి ఈ రంగంలో ప్రస్తుతం కూడా కంటిన్యూ అవుతున్న వాళ్ళు, నాన్నగారి శిష్యులుగా ఉన్న వాళ్ళు ఎవరైతేనో వాళ్ళలో ఇందులో నాన్నగారు రచించిన నాటకాల్లో చాలా నాటకాలు వారు ప్రదర్శించారు ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుందని నేను దాదాపు 6 నెలలకు పైగా వారందరినీ ఎక్కడెక్కడో ఉన్నారు 50 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరిని కలవడం జరిగింది. వారందరూ కూడా ముందుకొచ్చి తప్పకుండా మనం చేద్దామని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది. వారి ప్రోద్బలంతోనే నేను ఒక అడుగు ముందుకేసి ఐ థింక్ 2022లో మేము వారందరితో కలిపి ఛాయరగంశంలో మినీ హాల్లో ఒక చిన్న ఇది చేసి మేము కొంచెం ఆ బుక్స్ ఒక సావనీర్ని రిలీజ్ చేశాం. అయితే ఈ సావనీర్ రిలీజ్ చేద్దాం అనేది సివిఎల్ నరసింహారావు గారు మాకు ఇచ్చిన ఆలోచన. మీకు తెలుసు సినీ నటులు. ఈ సావనీర్ని మేము రిలీజ్ చేసి ఇందులో నాన్నగారి గురించి అలాగే నాన్నగారు రచనల గురించి కొంత అవగాహనని కల్పిస్తూ అలాగే నాన్నగారు రచించిన ఒక నాటకం అలాగే 2 కథల్ని కూడా దీనిలో ప్రచురించి అలాగే మా బాలానంద సంఘానికి సంబంధించిన వాళ్ళు ఆ రోజుల్లో వారు వేసిన నాటకాలు, వారు చేసిన కార్యక్రమాలు వీటన్నిటి గురించి కూడా కొన్ని మాకు లభించిన ఫోటోలను కూడా దీంట్లో ప్రచురించడం జరిగింది. అలాగే ఆ రోజుల్లో ఉన్న ఇది మొన్న మీరు చూశారు భక్త ధృవ, ఇది నేను చిన్నప్పుడు 4వ తరగతిలో నేను చేసిన నాటకం, మొట్టమొదటి నాటకం, స్టేజ్ నాటకం మా స్కూల్లో స్టేజ్ మీద చేసింది. సో అలాగే నాన్నగారు ఆ రోజుల్లో నాన్నగారి శిష్యులు వారు ఈరోజు అందరూ కూడా సినిమా యాక్టర్లు వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా వీటిలో పంచుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా మేము దీన్ని ప్రచురించడం జరిగింది. అశోక్ గారు అలాగే సివిఎల్ నరసింహారావు గారు అలాగే జీడిగుంట గారు, సో వీరందరినీ మేము తీసుకున్నాము. శేష్ కుమార్ గారు ఈరోజు ఈయన మన టీవీలో వచ్చే సీరియల్స్కి డైలాగ్స్ కూడా రాయడం జరుగుతుంది. టీవీజీ అంటే మీరు సేవ అంటున్నారు, నాకు తెలిసి ఇది సేవ అనే కంటే కూడా పిల్లలలో ఉన్న వాళ్ళలో ఉన్న ప్రతిభని వెలికి తీసి వారికి ఆసక్తి ఉన్న రంగంలో వారికి ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడమే బాలల సంఘాలకి ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాలు అంటే ఈ మన లలిత కళలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నాట్యం కానివ్వండి, నాటకం కానివ్వండి, ఇతరత్ర ఇన్స్ట్రుమెంట్లు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మేము ఈ సంవత్సరం కిందటి సంవత్సరం 2 సంవత్సరాలు ఏంటంటే మా పిల్లలతో ఏదో చిన్న నాటకం వేయించడం, నేను నాట్యం నేర్పిస్తా కాబట్టి నా పిల్లల చేత ఏదో నాట్యం చేయించాం, తను సంగీతం చెప్తుంది కాబట్టి సో బాలానందకి సంబంధించిన ఆణిముత్యాల నుంచి కొన్ని పాటలు పాడించడం జరిగింది. కాకపోతే ఈసారి అశోక్ కుమార్ గారి సలహా మేరకు ఆ సినిమా యాక్టర్ అశోక్ కుమార్ గారి సూచనల మేరకు ఏం చేసామంటే కొన్ని స్కూల్ పిల్లల్ని అంటే స్కూల్ అంటే పిల్లలకి మనం కాంపిటీషన్స్ పోటీలు నిర్వహిస్తే ఎక్కువ మంది పిల్లలకి మనం అవకాశం ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఆ పిల్లలకి అవకాశం కల్పించాలని ఏం చేసామంటే కొన్ని స్కూల్స్ని అప్రోచ్ చేయాలి. అయితే ఎందుకు కొన్ని స్కూల్ అంటే సిటీలో దాదాపు కొన్ని 100 స్కూల్స్ ఉన్నాయి, అంతమందికి మనం పోటీలు నిర్వహించడం సాధ్యం కాదు అంటే ఇప్పుడున్న స్థితిలో. కాబట్టి మేము ఏం చేసామంటే కొన్ని స్కూల్స్ నేనే డైరెక్ట్గా వెళ్ళి ఆ స్కూల్ వాళ్ళతో మాట్లాడి వారి పిల్లలకి నాటక రంగంలో అలాగే ఏకపాత్ర రంగంలోనూ అలాగే సెమీ క్లాసికల్ రంగంలోనూ పోటీలు నిర్వహించాము. దీనికి దాదాపు మాకు 8 స్కూల్స్ రావడం జరిగింది. దాదాపు 115 మంది పిల్లలు మన పోటీల్లో పాల్గొనడం జరిగింది. సో అందులో చాలా మంది నాకు అయిన తర్వాత కూడా ఫోన్ చేశారు, చాలా ధన్యవాదాలు అని చెప్పి వారందరికీ. నిజంగా ఆ పిల్లలు వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకైతే ఇంకా నా ఆనందం ఇంకో లెవెల్లోకి వెళ్ళిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. మా ఉద్దేశం కూడా అది యాక్చువల్గా ఆ పిల్లలకి అవగాహన వాళ్ళకి ఆ ఆనందాన్ని ఇవ్వాలనేదే మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మనం చేయడం జరిగింది. అది మేము ప్రత్యక్షంగా కళ్ళారా చూసాం ఆ పిల్లల్లో ఆనందాన్ని. ఇంకా అంతకంటే చెప్పాలంటే అట్ ద సేమ్ టైం కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ పిల్లలకి ఆ అవకాశం ఇవ్వడమే కాకుండా మా ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని వీళ్ళందరూ కూడా ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. ఈరోజు బోనాల ఉత్సవాల కొంతమంది రాలేదు పిల్లలు. సో మా ఇంటి దగ్గర ఉన్న మా పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా అవకాశం కల్పించి చేయాలనేది ఉద్దేశంతో వీళ్ళనేది దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ పాపం ప్రతి శనివారం ఆదివారం మాకు మేము ఫోన్ చేయడం కాదు, వాళ్ళే ఫోన్ చేసి టీచర్ మేము అప్పుడు రావాలి రేపు సెలవు
లేకపోతే మొన్న ఏదో సెలవు వచ్చింది, టీచర్ రేపు సెలవు కదా, మేము ఎప్పుడు రావాలి. డాడీ పేరు మీద నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఒకటండి, డాడీ పేరు మీద అంటే ఒక్కటి మాత్రం క్లియర్ చెప్తా అండి, ఇది మేము సంస్థని ప్రాచుర్యం పొందడానికో, లేకపోతే నాన్నగారి పేరుని ప్రాచుర్యం పొందించడానికో, జాంబాగ్ బాలనందం పేరుని ప్రాచుర్యం పొందడానికి కాదండి. ఇది పిల్లలకి మనం అవకాశాన్ని కల్పించాలని ముఖ్య ఉద్దేశం దీంట్లో డెఫినెట్గా. అయితే మేము మా సంఘం ద్వారా, నాన్నగారు వ్యవస్థాపించిన జాంబాగ్ బాలనంద సంఘం ద్వారా దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అయితే ఇప్పుడు నాన్నగారితో పాటు ఆ రోజుల్లో గొప్ప గొప్ప వాళ్ళు, పెద్దవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నో బాలన సంఘాలు ఉండేవి. ఈ రోజు చాలా మటుకు కనుమరుగైపోయాయి. నాకు తెలిసింది ఆంధ్ర బాలన సంఘం అన్నయ్య గారు వ్యవస్థాపించి ఇప్పటికీ రన్ అవుతుంది. మిగతా కూడా ఉండొచ్చేమో కొంతమంది. మేమున్న పేపర్ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా కూడా అందరినీ ఆహ్వానించాము. బహుశా ఎంతవరకు వాళ్ళకి రీచ్ అయిందో తెలియదండి. సాధ్యమైనంత వరకు, అంటే మనకి ఈ రోజుల్లో ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే ఫస్ట్ ఛాలెంజ్ పిల్లలకి చదువులతో ఛాలెంజ్. వాళ్ళకి స్కూళ్ళు, వాళ్ళకి టైం దొరకదు, వాళ్ళ ప్రాజెక్టులు, వాళ్ళ ఎగ్జామ్స్, ఇదొక పెద్ద ఛాలెంజ్. రెండోది ఏంటంటే అందరం కూడా ఇప్పుడు చేసిన విధంగా, మొన్న మీరు చూసారు రవీంద్రబాద్ అంత పెద్ద ప్రోగ్రామ్, ఆ విధంగా అందరం అన్ని వేళలా అన్ని సార్లు మనం చేయలేకపోవచ్చు. డెఫినెట్గా మనకున్న వ్యవస్థలో, మనకున్న పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతవరకు, కనీసం వారానికి ఒకసారో లేకపోతే 2 వారాలకు ఒకసారో పిల్లల్ని, మన చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆసక్తి ఉన్న రంగాల్లో వాళ్ళకి ఏవో ఒకటి నేర్పించి వాళ్ళ చేత ప్రదర్శింప చేయడం. సపోజ్ నేను మొన్న రవీంద్ర భారతిలో చేశాను, మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ రవీంద్ర భారతిలో చేస్తానా, ఎక్కడ చేస్తాను నాకు తెలియదు, మన శక్తి మేరకు మనం చేస్తాం. కొత్తగా కళలకు చాలా ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. యంగ్ జనరేషన్ మీరు ఇచ్చే సలహా? డెఫినెట్ గా అండి, కళలు అనేది ఏంటంటే మన సంస్కృతిని తర్వాత తరాలకి అందిస్తూ వాటిని ప్రతిబింబింప చేయడమే ఈ యొక్క కళల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కళల ద్వారానే మన సంస్కృతి పెంపొందుతుంది. ఇది నో డౌట్, ప్రతి ఒక్కరు చెప్పేదే కూడా డెఫినెట్గా. సో కాబట్టి అంటే పిల్లల యొక్క వారి యొక్క ప్రవర్తనలో కానీ, వారి యొక్క ఆలోచనలో కానీ, లేదా వారు చదువుతున్న చదువుల్లో కానీ, వీటన్నింటిలో రాణించి ఈ సంఘాల్లో, ఈ సొసైటీలో వారు ఒక మంచి పౌరులుగా, వారు రేపటి భారత పౌరులు వీళ్ళందరూ వారు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే, నాకు తెలిసిన, ఎందుకంటే నేను కళాకారుని గారు చెప్తానండి, కళలు మాత్రమే వీటికి దోహదపడగలరు. మీరు ఏ పని చేసినా కూడా మేడం గారు మీరు ముందుండి కానీ ఇంకా ఉండి కానీ? నో డౌట్ అండి, నో డౌట్. మేడం గారు ఒకటే, మా కుటుంబం అందరూ కూడా అండి డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లో నాన్నగారు రచనలు చేసినప్పుడు నాన్నగారు స్క్రిప్ట్స్ రాసేవారు. అయితే ఈ రోజుల్లాగా జిరాక్స్లు అవి లేవు. 10 మంది ఆర్టిస్టులు ఉన్నారంటే ఒక నాటకంలో వాటి 10 కాపీలు చేసి వాళ్ళందరికీ ఇవ్వాలి. ఆ రచనలు వాటన్నిటి కూడా మా అమ్మగారు రాసేవారు, ఆ కాపీస్ అన్ని కూడా. సో ఆ రోజుల్లో రెండోది రిహార్సల్స్ అన్ని కూడా మా ఇంట్లో చాలా చిన్నిల్లు ఆ రోజుల్లో, జాంబాగ్లో ఆ చిన్నింట్లోనే రిహార్సల్స్ అన్ని చేసేవారు. వారందరూ వచ్చినప్పుడు వాళ్ళకి పాపం పిల్లలు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టేది, అమ్మాయి పులిహార చేసి పెట్టేది, ఇంకోటి చేసి పెట్టేది, ఇవంతా. దాని ద్వారా ఏంటంటే ఈ రోజు కూడా మీరు మొన్న వచ్చిన పెద్ద, ఆ రోజుల్లో బాలలు మొన్న ఎవరైతే వచ్చారో, అశోక్ కుమార్ గారు, సివిఎల్ గారు, విద్యాసాగర్, వీళ్ళందరూ అడిగితే మా ఇంట్లో, అంటే మేము చిన్నపిల్లలు, సో మా ఇంట్లో వాళ్ళు ఎలా గడిపారు అనేది, ప్లస్ వాళ్ళతో మేము అల్లరి చేసేవాళ్ళం, మేము చిన్నపిల్లలు కాబట్టి. ఆ విధంగా అంటే కుటుంబ సహకారం వల్లే ఇవన్నీ సాధ్యం అవుతాయి డెఫినెట్గా. సో ఈ రోజు కూడా గత 3 సంవత్సరాల నేను చేసేటప్పుడు, 3 సంవత్సరాల ముందే మొదలెట్టాం. దీని అంతటికి కూడా మా కుటుంబం, ముఖ్యంగా మా వైఫ్, బికాస్ ఈ పిల్లలందరూ కూడా తన ద్వారా, తనకి ట్యూషన్ దగ్గరికి వచ్చేవాళ్ళు, సంగీతం నేర్చుకున్న వాళ్ళ ద్వారా తను కూడా పాటలు నేర్పించి 2 నెలల నుంచి పిల్లలతో చాలా ప్రాక్టీస్ చేశారు. మోర్ ఓవర్ మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి కానీ, చిన్న అబ్బాయి కానీ లాస్ట్ ఇయర్ కూడా అక్కడ ఏర్పాట్లకి వాటన్నిటికీ నాకు వెనక ఉన్నారు కాబట్టి నేను చేయగలిగాను. అదర్వైజ్ ఇట్స్ ఏ వన్ మ్యాన్ ఆర్మీ. సారు చేసే కార్యక్రమంలో మీరు ఎలా సపోర్ట్ చేశారు? మీరు ఏం చదువుకున్నారు? మ్యూజిక్ పిల్లలకు కూడా నేర్పుతున్నారు, ఎట్లా సార్? నమస్తే అండి, నా పేరు పద్మా భాస్కర్. మా గురువు గారి పేరు లలిత రమణమూర్తి గారండి. అలాగే ఏంటంటే నేను మామూలుగా ఎంకామ్ చేశానండి. తర్వాత మా టీచర్ గారి ప్రోద్బలంతో మేము ఎగ్జామ్స్ కట్టి పాస్ అయ్యానండి. ఆ తర్వాత పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ నుంచి లైట్ మ్యూజిక్ కూడా డిప్లొమా తీసుకున్నాను, దాంట్లో డిస్టింక్షన్ పాస్ అయ్యాను. ఆ తర్వాత నుంచి మా సార్ వాళ్ళ మా హస్బెండ్ తను ప్రోత్సహించారు. సో దాంతో ఎగ్జామ్స్ కట్టి తర్వాత దాంట్లో ఉత్తీర్ణత సాధించి క్లాసెస్ పెట్టాలని చెప్పి మా మేడం గారు చెప్పారండి.
మా గురువు గారు చెప్పేసరికి మేము కూడా క్లాసెస్ ఇంట్లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి చక్కగా కొనసాగుతున్నాయి. పిల్లలందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ మ్యూజిక్ నేర్పిస్తాను, శాస్త్రీయ సంగీతం నేర్పిస్తాను, అట్లాగే లైట్ మ్యూజిక్ సాంగ్స్ కూడా నేర్పిస్తుంటాను. ఆన్లైన్లో కూడా నేర్పిస్తున్నాను. ఇలాగా స్టార్ట్ అయిందండి. 3 years బ్యాక్ మా హస్బెండ్ ఇలా చెప్పారు, ఇట్లా చేద్దాం మనము అనేసారంటే సరే అని మొదలు పెట్టాము. సో 3 years చాలా బాగా జరిగింది. ఈ పిల్లలందరూ అది కాకుండా నేను ట్యూషన్స్ కూడా చెప్తాను ఇంట్లో. సో సాయంత్రం పూట ఈ పిల్లలందరూ నా ట్యూషన్స్కి వచ్చేవాళ్ళు. అలాగే సంగీతానికి క్లాసెస్ కూడా వస్తున్నారు కదా, సరే వీళ్ళందరి చేత కూడా మనం నేర్పిద్దాం అన్ని అనేసి ఇంకా ఇలాగా స్టార్ట్ చేసాము. పిల్లలందరికీ పాటలు, అలాగే డాన్స్. ఆయన నాటకం నేర్పించి ఒకసారి ఆయన బిజీలో తిరుగుతుంటే వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడము, ఈ సహకారం నేను చేశాను. ఇక ఇట్లాగా మా యొక్క జర్నీ ఎలా సాగుతూ ఉంది. ఎంతమంది వస్తారు? వస్తారండి, 15 నుంచి 15 మంది పిల్లలు సంగీతంకి వస్తారు, ఆన్లైన్ ఆఫ్లైన్. నేను కర్ణాటిక్ మ్యూజిక్ అండి, వోకల్ నేర్పిస్తాను, అలాగే లైట్ మ్యూజిక్ సాంగ్స్ కూడా నేర్పిస్తాను. అది కాకుండా మార్నింగ్ పూట హౌస్ వైఫ్స్ వస్తారు, వాళ్ళందరికీ లేడీస్ కి మార్నింగ్ కుదురుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఆఫ్లైన్ లో ఇంటికి వస్తారు. మా స్టూడెంట్స్ అంటే మేము ఇక్కడ ఎక్కువ టెంపుల్స్ కి వెళ్తూ ఉంటామని, టెంపుల్స్ లో పాడుతుంటాము. ఈ మధ్యనే హరిహర క్షేత్రం అని మన గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్ లో ఉంది, అక్కడ కూడా ఈ మధ్యన పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ చేత ప్రోగ్రామ్స్ ఇప్పించాము. పిల్లలందరూ అన్నమాచార కీర్తనలు ఇవన్నీ నేర్పించి వాళ్ళ చేత ప్రోగ్రామ్ పర్ఫామ్ చేసాం. అలాగే మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో కూడా పాడుతూ ఉంటాం పిల్లలు, మేము అందరం పాడుతూ ఉంటాం మా గురువు గారితో పాటు. అట్లాగా ఎట్లా ఉందమ్మా లైఫ్ అంటే మీకు మ్యూజిక్ సైడ్ ఇది సంగీతం అంటే ఇంక చెప్పక్కర్లేదండి, అది అల్టిమేట్. మనకి ఎన్నో దానికి రిలీఫ్ ఇచ్చేది ఇదే అసలు. యాక్చువల్ ఆ రాగాలు అలా పాడుతూ ఉంటే అసలు ఇంక మనకేమీ తెలియదు. యాక్చువల్ గా ఎన్నో ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, హెల్త్ అలా పాడుతూ ఉంటే అది ఇంకా అదే లోకం అయిపోయింది. ఈ 3 years నుంచి అయితే ఇంకా దీంట్లోనే ఎక్కువ మమైక్యం అయిపోతున్నాము. ఏ పని చేసుకుంటున్నా, ఏం చేస్తున్నా ఇలా పాటలు పాడుకుంటూ. చిల్డ్రన్స్ గానీ యంగ్ జనరేషన్ గానీ మ్యూజిక్ సైడ్ వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? మ్యూజిక్ అదే పిల్లలకి నేను ఏం చెప్తున్నానంటే, కొంతమంది పిల్లలకి టైం అడ్జస్ట్ అవ్వట్లేదండి ఈ మధ్యన. అయితే మాకు టైం సరిపోవట్లేదు, మేము రాలేకపోతున్నాము ఇట్లా అంటూ ఉంటారు. అంటే టైం అడ్జస్ట్ చేసుకోవాలి మనం టైం. అంటే ఒక కళని పోషించాలి అని అంటే మనము టైంని కూడా మనం సిస్టమిక్ గా మనం ఫాలో అవుతూ ఆ షెడ్యూల్ వేసుకుని దాంతోపాటు పాటలు కూడా పాడుతూ ఉంటే ఇది మంచి రిలీఫ్ మనకి. సో ఇప్పుడు నవ్వేడేస్ చాలా హెక్టిక్ అయిపోయింది చదువులు, దాంతో ఏంటంటే వీళ్ళకి అది మంచి రిలీఫ్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం కళ నేర్చుకుంటున్నారు. ఒక కళ నేర్చుకుంటే దాంట్లో ఎన్నో ఉంటాయి. ఒక పిల్లలందరికీ చూడండి మంచి ఏమంటారు, ఒక భక్తి, గౌరవము, డిసిప్లిన్ అనేది ఒక మంచి లైఫ్ స్టైల్ ఏర్పడుతుంది వాళ్ళకి మ్యూజిక్ వల్ల. ఏదైనా కళ, ఏ ఆర్ట్ లోనే అది ఉంటుంది. సో దాని వల్ల మీకు అందరికీ ఒక మంచి ఇది ఉంటుంది. పైగా వీళ్ళ చదువుల్లో స్ట్రెస్ చాలా ఫీల్ అవుతున్నారు, ఈ స్ట్రెస్ రిలీఫ్ కూడా మీకు ఉంటుంది. సో దీనివల్ల ఇలా నేర్చుకుంటూ ఉండండి అమ్మా అనేసి చెప్తూ ఉంటాను. మీ కార్యక్రమాలు ఎలా ఉండవు? అదేనండి సార్ చెప్తూ ఉంటారు, సార్ ఎలా చెప్తే అలా మేము చేస్తూ ఉంటాం, ఫాలో అవుతూ ఉంటాం. ఇంకా అదండి. ధన్యవాదాలండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా పిల్లల గురించి, అంటే మా ఈ పిల్లలందరూ కూడా వీళ్ళు నాటకంలో కాదండి, మొన్న బాలానందానికి సంబంధించిన ఆణిముత్యాలలోంచి కొన్ని పాటలు పాడడం కానీ వీళ్ళందరూ పాడారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మనం కరెక్ట్ చేయాలి. బికాస్ ఏంటంటే పిల్లలు ఒక చదువులోకి వచ్చేళ్ళకి ఏంటంటే వారికి కుదరదు, వాళ్ళకి టైం సరిపోదు, వాళ్ళకి చదువులే సరిపోతాయి, చదువు తప్ప వేరే ప్రపంచం లేదు అనేది అన్ఫార్చునేట్లీ కేవలం పేరెంట్స్ మాత్రమే కాదు, స్కూల్లో టీచర్లు కూడా అదే చెప్తున్నారు. వేటికి ఎంకరేజ్ చేయట్లేదు డెఫినెట్గా. ఇది మొహం మీద చెప్పిన వాళ్ళు కూడా టీచర్లు ఉన్నారు కొంతమంది డెఫినెట్. మరి ఈ పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా మంచి మంచి చదువుల్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా మంచి మార్కులు వస్తాయి. వీరు ఎలా చేశారు ఒక క్షణం ఆలోచించండి. అంటే ఇందాక మా మిసెస్ చెప్పినట్టు మనం ఏదైనా చేయాలంటే దానికి సమయాన్ని మనం కేటాయించుకోవడం మన చేతిలో ఉంది, అంతేకాని సమయం లేదని దాన్ని విస్మరించడం సరికాదు. రెండోది డెఫినెట్గా ఇప్పుడు తను చెప్పిన దానికి నేను ఏకీభవిస్తాను, కళల ద్వారా ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుందండి. ఇది కేవలం కళల ద్వారా మాత్రమే సాధ్యం. డిసిప్లిన్ అంటే ఏదో స్కూల్లో లైన్లో కూర్చోబెట్టి పిల్లల్ని నడిపించడం కాదు, వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రవర్తనని ఒక డిసిప్లినరీ వేలో నడిపించగలేవి కళలు మాత్రమే. అది వీటి ద్వారా సాధ్యం అవుతాయి. పాప ఈ పిల్లలందరూ కూడా అండి, మా ధ్రువుడు,
ఏంటండి మా ధ్రువుడు, మా రాక్షసులు, ఓకే అండి. అలాగే మా విష్ణుమూర్తి, ఈరోజు సునీత అండ్ ఇంకోటి సురుచి సునీత, మా ఉత్తమ ఉత్తమ పాదుడు, అలాగే చెల్లికత్త దేవకన్య, వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చిన అమ్మాయి, వీళ్ళందరూ కూడా నిజంగా లాస్ట్ 2 months నుంచి మాతో ఉంటూ మాతో వస్తూ, అసలు వీళ్ళు వస్తే నేను చిన్నపిల్లాడిని అయిపోతున్నాను వీళ్ళతో పాటు, డెఫినెట్ గా చెప్పాలంటే. సో అంత సరదాగా ఐ లిటరల్లీ ఐ లవ్ ఆల్ దీస్ చిల్డ్రన్, మా పిల్లలు. ఓకే, అండ్ ఎప్పటికి కూడా వీళ్ళు నాతో పాటే ఉంటారని నేను కూడా వీళ్ళతో సహకరిస్తానని చెప్తున్నా అండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా వాళ్ళు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు. మీరు నాటకం చూశారు, పాటలు చూశారు, ఎంత అద్భుతంగా ప్రదర్శించారు. ఇంకా బాగా చేయగలరు వీళ్ళకి కొంచెం మనం సహకరిస్తే. మీ అమూల్యమైన టైం కూడా. హర్షిని. ఓకే, నీకు ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ మేడం గారి దగ్గర? మ్యూజిక్. ఏ మ్యూజిక్? శాస్త్రీయ సంగీతం. శాస్త్రీయ సంగీతం. ఏదైనా ఒక పాట పాడగలవా? పాడండి. రారండోయ్ రారండోయ్ బాలబాలికలు రారండోయ్, బాల వినోదం వినరండోయ్, బాలబాలికలు రారండోయ్, బాల వినోదం వినరండోయ్, రారండోయ్ రారండోయ్. హైదరాబాదు బాలలము జై హింద్ అంటూ పిలిచాము, హైదరాబాదు బాలలము జై హింద్ అంటూ పిలిచాము, రేరేమంటూ రారండోయ్, రేడియో ప్రోగ్రాం వినరండోయ్, రేరేమంటూ రారండోయ్, రేడియో ప్రోగ్రాం వినరండోయ్, రారండోయ్ రారండోయ్. అన్విత. మేడం గారు మీ దగ్గర ఎట్లా ఉంటారు? మంచిగానే ఉంటారు. ఓకే, మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి మ్యూజిక్ కానీ నేర్చుకుంటున్నారు? 1 month. 1 month. ఓకే, సంగీతం ఒక పాట పాడగలము? అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. సహస్ర. మేడం గారి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటారు కదా, ఎప్పటి నుంచి నేర్చుకుంటారు? నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఇక్కడే ట్యూషన్ అండ్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నా. ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుంచి. మ్యూజిక్ లో ఏం నేర్చుకుంటున్నావు? శాస్త్రీయ సంగీతం. అంటే ఏదన్నా ఒక పాట కానీ ఏదన్నా పాడగలరా? నీకు ఇష్టమైన మేడం గారితో ఏం నేర్చుకున్నారు? రారండోయ్ రారండోయ్ చెప్పండి. మా తెలుగు కవులకు జోహార్, మా తెలుగు కవితకు జోహార్, మా తెలుగు కవులకు జోహార్, మా తెలుగు కవితకు జోహార్, మా తెలుగు కవులకు జోహార్. భారతాన్ని తెలుగు భాషలో రచయింప పూనిన మన నన్నయాలునకు జోహార్. అచ్చ తెలుగు పదము ముచ్చటగా కవితలు ఎక్కువగా వాడిన తిక్కనకు జోహార్. మా తెలుగు కవులకు జోహార్, మా తెలుగు కవితకు జోహార్, మా తెలుగు కవులకు జోహార్. చాలా సార్లు చేసాం. యాక్చువల్లీ సార్ 3 years నుంచి చేస్తున్నారు కదా, సో సార్ దగ్గరే మేము ఈ ప్రోగ్రామ్స్ సార్ వాళ్ళే లైక్ ఆ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చారు. మొత్తం వీళ్ళ ద్వారానే ఏదో ఒకటి ఇంకా ఎక్కువ చేయాలని. నేను 5th నుంచి. 10th
బాగుంది. నెక్స్ట్ మ్యూజిక్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నావు? 10th, ఓకే, ఏం చదువుకుంటున్నావు? 6th class. ఏ స్కూల్? నారాయణ సిఓ బ్రాంచ్. మ్యూజిక్ లో ఏం నేర్చుకుంటున్నావు? ఏ మ్యూజిక్ నేర్చుకోవట్లేదు, ఓన్లీ డ్రామాస్. శ్రీచరణ్ అండి, ఓకే, ఏం చదువుకుంటున్నావు? 10th క్లాస్, ఏదైనా మ్యూజిక్ కానీ ఏదైనా నేర్చుకుంటున్నావా? ఓన్లీ డ్రామా అండి. ప్రదీప్, ఏం చదువుకుంటున్నావు? 9th, ఏ స్కూల్? మార్నింగ్ స్టార్. మ్యూజిక్ లో కానీ ఏది మీరేమన్నా డ్రామా. ఎక్కడన్నా చేశారా డ్రామా? నవీంద్ర భారతి ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. అశ్వల్, ఏం చదువుకుంటున్నావు? 7th. మ్యూజిక్ కానీ మ్యూజిక్ పాల్గొంటున్నావా? డ్రామా ఫస్ట్ టైం ఇదే రవీంద్ర భారతి. ఆల్రెడీ పర్ఫార్మెన్స్ చేశారు. మయాంక్, ఏం చదువుకుంటున్నావు? 8th class. ఏదైనా మ్యూజిక్ కానీ యాక్టివిటీస్ ఏమైనా పాల్గొంటున్నారా? డ్రామాలో పాల్గొ. ఏ డ్రామా చేశారు? రవీంద్ర భారతిలో భక్త ధృవ. లాస్ట్ ఇయర్ శ్రావణం భాద్రపదం. ఓకే, 7th class చదువుకుంటున్నాను. మ్యూజిక్ లో కానీ ఏదైనా డ్రామాలో కూడా యాక్టివిటీ చేయాలి. మ్యూజిక్ సంగీతం డ్రామా రవీంద్ర భారతి తీసిన, టెంపుల్ ఒకసారి సాంగ్స్. గ్రేడ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ చదువుతారు? 6 months. 6 months లో ఇన్ని డ్రామా ఇన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసావా? నేను డ్రామానే. డ్రామా చందన, ఏం చదువుతున్నావు? 6th. ఈ మ్యూజికల్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ లో కంటిన్యూ చేయాలనుకుంటున్నావా లేదంటే ఎట్లా? చేయాలనుకుంటున్నాను. మ్యూజిక్ సైడ్ కూడా కంటిన్యూ చేయాలి ఎడ్యుకేషన్. ఏదైనా మా పాటలు కానీ ఏమన్నా వాడగలం? నేను ఇప్పుడు ఏం నేర్చుకోలేదు, ఫస్ట్ టైం డ్రామా. మీ స్టూడెంట్స్ ఇంత భక్తి కానీ వాళ్ళు ఇంత చిన్న వయసులో మంచి అవేర్నెస్ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా హ్యాపీ అండి యాక్చువల్గా. ఎందుకంటే నేను దాదాపు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో 8-9 years నుంచి నేను డాన్స్ నేర్పిస్తున్నాను, కూచిపూడి నాట్యాన్ని నేర్పిస్తున్నాను. ఇది మా గురువు గారు చెప్పింది. అంటే మన సంస్కృతి తర్వాత తరాలకు అందించాలంటే ఎంత వీలైతే అంతమందికి నేర్పించండి అనేది మా గురుగారి సూచన. నేర్పిస్తాం కానీ చాలా షార్ట్ పీరియడ్లో వీళ్ళంతా కూడా ఈ విధంగా అంటే అంత కళకి అంత రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు రావడం, టీచర్లకి రెస్పెక్ట్ ఇస్తూ రావడం, కానీ ముందుకు వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం అనేది బహుశా వాళ్ళ తల్లిదండ్రులు వారికి నేర్పించిన సంస్కారం అది. డెఫినెట్గా తర్వాత అదే అంటున్నాను, ఇప్పుడు మా దగ్గరికి రావాలంటే నేర్చుకునే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లభించారు. అది వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా ప్రోత్సహించారు, వాళ్ళకి ఆ సంస్కారాన్ని నేర్పించారు కాబట్టి మా దగ్గరికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ ద్వారా వారు నేర్చుకునే సంస్కారం ఇంకా ఉంటుంది డెఫినెట్గా. సో చాలా సంతోషం. నేను అదే ఎట్లా అండి, ఈ పిల్లలందరూ వీళ్ళని నేను ఉన్నంత కాలం నేను వదలను, నా తర్వాత కూడా ఈ పిల్లలందరూ నన్ను మర్చిపోకుండా ఉండాలని ఆశిస్తాను నేను. మీరు సంగీతంలో ఇష్టమైన పాట ఓకేనండి, అన్నమాచార్య కీర్తన పాడతానండి. మాధవా కేశవా మధుసూదనా మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవా కేశవా మధుసూదనా వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న. రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న. రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష. నామాత్రయాధీశ నమో నమో. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష. నామాత్రయాధీశ నమో నమో.
ఈ పర్ఫార్మెన్స్ కానీ ఈ పాటలు ఎక్కడెక్కడ పాడారు, మీకు ఇష్టమైన వాళ్ళు అవార్డులు ఏమైనా? అవార్డ్స్ అంటూ ఏం పెద్దగా ఏమి లేవు కానీ మేము గుళ్ళల్లో ఎక్కువ పాడుతూ ఉంటామండి. గుడికి వెళ్తూ ఉంటాం. మొన్న ఈ మధ్యన మేము చెప్పాం కదండి, గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాము బంజారా హిల్స్ లో. సో ఆ గోల్డెన్ టెంపుల్ వాళ్ళు యాక్చువల్ గా మేము ఎలా పాడతాము ఏంటి వాళ్ళకి ఏం తెలియదు అసలు. సో మమ్మల్ని వేరే వాళ్ళ గురువు ద్వారా ఆహ్వానించారు, వెళ్ళి పాడాము. పాడితే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. నెక్స్ట్ రేపు ఆగస్టులో శ్రావణ మాసంలో రేపు కృష్ణాష్టమి వస్తుంది కదా, కృష్ణాష్టమికి పిల్లలందరి చేత పాటలు పాడమండి అని చెప్పారండి. మళ్ళీ అవకాశం ఇచ్చారు వాళ్ళు. సో దానికే మేము చాలా ఆనందించాము, హ్యాపీ ఫీల్ అయ్యామే. అలాగే మా పేరెంట్స్ లో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతుంటున్నారు. మేడం గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు. అవునండి. ఎలా ఉంటారు మీ మేడం గారితో, ఎలా నేర్చుకుంటున్నారు? తను చాలా కంఫర్టబుల్ గా లైక్ అడ్జస్ట్ అయిపోయింది. ఫ్రాంక్ గా చెప్పాలంటే సార్ మేడం చెప్పినట్టు పిల్లలకి డిసిప్లిన్ చాలా తక్కువైందండి నవ్ డేస్. టైం సెన్స్ లేదు, అది లేదు. కానీ ఈవెన్ మా అమ్మాయి కూడా ఒక వన్ ఆఫ్ ద విక్టిమ్ అలాంటి వాటికి. బట్ ఏంటంటే తక్కువ టైంలోని షీ స్టార్టెడ్ లైక్ బాగా అలవాటు పడింది. ఫస్ట్ లో కొంత వినేది కాదు కానీ నెమ్మదిగా షీ స్టార్టెడ్ లైక్ వినడం, అర్థం చేసుకుంటున్నది. ఎదుటి వారు చెప్పేది వినడం పిల్లలకి నవ్వడేస్ లేదు ఫస్ట్ థింగ్. కానీ ఇప్పుడు షీ స్టార్టెడ్ లెర్నింగ్ దోస్ స్కిల్స్. అండ్ ఒకసారి ప్రైజ్ చేయడం స్టార్ట్ అయింది. మొన్న గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు పాడింది, అందరూ ప్రైజ్ చేయడం స్టార్ట్ చేసిన నుంచి తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోతున్నది. నేను ఆ ప్రోగ్రామ్ చేస్తాను, ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నది. సో నాకు ఫర్ ష్యూర్ నేను మ్యూజిక్ నేర్పిస్తూనే ఉంటాను. నా ఇంట్రెస్ట్ కూడా తన ఇంట్రెస్ట్ కూడా నేను స్టార్టెడ్ మేకింగ్ ఇట్. మీ ఇంట్లో ఫాదర్ గానీ మమ్మీ ఎక్కువ ఈ మ్యూజిక్ సైడ్ కానీ, మీకు కళలు కానీ, ఎడ్యుకేషన్ ఎవరు ఎక్కువ ప్రోత్సహిస్తారు మీకు? చెప్పండి. మదర్, గ్రాండ్ మదర్, అమ్మమ్మ. పోయిన మంగళవారం నాడు రవీంద్ర భారతిలో వీళ్ళ ప్రోగ్రాం జరిగిందండి. మమ్మల్ని కూడా అందరూ ఆహ్వానించారు. కానీ నాకు హెల్త్ బాగాలేక నేను రాలేకపోయాను. కానీ తర్వాత యూట్యూబ్లో చూశాను, అది చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశారు. ఎక్కువ ఏంటంటే ఆ భాస్కరే ఆ ధ్రువ నాటకం కానీ, సంగీతం కానీ, డ్యాన్స్ కానీ అన్నిట్లో ఆయన ఉండి ప్రావీణ్యం బాగా. ఆయన మీకు తెలిసే ఉంటుంది, ఆయన శోభానాయుడు గారి దగ్గర, శోభానాయుడు గారు మీకు తెలుసు కదా, పెద్ద డాన్సరు. అన్ఫార్చునేట్ గా ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆమె పరమపదించారు. దీనివల్ల దాని పేరు అంటారు, కరోనా సందర్భంలో. మాకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం అండి. సంగీతం కానీ, డ్యాన్స్ కానీ ఏదైనా మాకు ఇష్టమే. ప్రతి ప్రోగ్రామ్కి మేము వాళ్ళు పిలుస్తుంటారు, మేము పోతూనే ఉంటాం, చేస్తున్నాము. ఈ మధ్య కొద్దిగా ఆరోగ్యం సరిగా లేక పోలేదు, కానీ ఇంట్లో కూర్చొని మేము యూట్యూబ్లో అవన్నీ చూసాము. మా అమ్మాయి కూడా చాలా సంగీతం అంటే చాలా ఇష్టం. అది చెప్పాలంటే వంట చేసుకుంటున్నాం, ఇంకో చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం, ఎప్పుడు సరే ఏదో విధంగా సంగీతం నేర్చుకుంటూనే ఉంటుంది. కానీ అది మరవదు ఎప్పుడు. ఆ సంగీతంలో ఉండేటువంటి ఇది సంగీతం కానీ, డ్యాన్స్ కానీ ఏదైనా సరే. ఎంతో మందిని చూసింటారు, కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేమన్నా సందేశం? కొత్తగా వాళ్ళకి సలహా అంటే ముఖ్యంగా ఏంటంటే గురువు వాళ్ళ దగ్గర, గురువు అంటే మగవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ముందు డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఆ డిసిప్లిన్ ఉంటే కానీ ఏది రాదు. ప్రతిదానికి ఏ కళ్ళకైనా చదువు కానీ దేనికైనా సరే డిసిప్లిన్ అనేది ముఖ్యం. ఆ డిసిప్లిన్ దీనివల్ల వస్తుంది బాగా. దీనివల్ల వచ్చేదానికి ఆస్కారం కూడా ఉంది. అంచేత దాని ప్రకారంగా వాడు చేసుకుంటే ప్రతి ఒక్కరు పైకి వస్తారండి. ఆ డిసిప్లిన్ లేకపోతే ఎవరికి ఏమీ రాదు. ఎంత కళ ఉన్నా, ఎంత ఉన్నా డిసిప్లిన్, టైం మెయింటైన్ చేయడం, ఇటువంటివన్నీ ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేస్తే తప్పక వాడు విధుల్లోకి వస్తారు. పిల్లలకు కూడా ఎప్పుడు చదువులు దాని మీద ఉండకుండా, చదువులు మీద ఉండాలా, ఆటల మీద, క్రీడల మీద ఉండాలా, ఈ సంగీత కళల మీద కూడా ఉండాలి. సంగీతం కానీ, డాన్స్ కానీ. నా పేరు రామ్మూర్తి అండి, పోలా రామ్మూర్తి. నేను శ్రీశైలం ప్రాజెక్టులో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యానండి. అంటే ల్యాబ్ కూడా అప్పుడప్పుడు పోతూ వస్తున్నాను. మా హైదరాబాద్లోని హెడ్ ఆఫీసులో చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో నేను డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నాను. అప్పుడప్పుడు ల్యాబ్ కూడా పోయేసి అక్కడ ఎస్టిమేట్లు కానీ, టెండర్లు చూసుకోవడం చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను
శ్రీశైలంలో చాలా ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్ 30 కోట్లు అది. అదొకటి. తర్వాత దానిలో టనల్స్ ఉన్నాయి, వేరియస్ టనల్స్, పవర్ టనల్, సర్జ్ షాఫ్ట్, ఇటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా నేను పెన్స్టాక్ టనల్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి. పవర్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇవంతా ఉంది. అవన్నీ దాంట్లో ఆ టెండర్లు, ఎస్టిమేట్లు అవన్నీ కూడా నేనే ఆఫీసులో చూశాను. నాకు ఎంత కొంత స్టాఫ్ ఉండేవాళ్ళు అనుకోండి. మేము చూసి పైన ఆఫీసుల్లో మా చీఫ్ ఇంజనీర్ వారు కూడా ఉన్నారు, చాలా ప్రోత్సహించారు. ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా ఆ, అంటే చెప్తున్నా, అప్పుడు డిసిప్లిన్ ఉండేదండి. తర్వాత ఫలాపేక్ష లేదు వాళ్ళకి. ఎంతసేపు అంటే ఈ కాలంలో ఏంటంటే మన ఈ ప్రాజెక్ట్ మీద ఎంత డబ్బు వస్తుంది, ఎంత తీసుకోవచ్చు దీనిలో. 100% అయితే 100%లో 80% చేసి 80% తినేసి 20% చేసేవాళ్ళు. అందువల్లనే ఇప్పుడు ఆ నాణ్యత తగ్గిపోతున్నది. ఆ నాణ్యత ముఖ్యం, మనకు క్వాలిటీ ముఖ్యం. క్వాలిటీ లేకుండా ఏం చేసినా ఏమీ లాభం లే. కోట్లు కోట్లు ఖర్చు పెట్టాము, 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టాము, ఇది మేడిగడ్డ అది ఇది అంటారు. మీరు చూసారు కదా, మేడిగడ్డ 3 సంవత్సరాలు అయింది, అప్పుడే కుంగిపోయింది. దానికి దీనికి పనికిరాని పెద్ద పెద్ద వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆఫీసర్స్ వచ్చి చూసి కూడాను వాళ్ళు కూడా ఇదేమీ లాభం లేదన్నట్టుగా ఉంది. అదే శ్రీశైలం డ్యామ్ చూడండి, 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టుల వల్ల విద్యుత్ వస్తున్నది. తర్వాత వాటర్ కూడా సాగునీరుకు వల్ల ఉపయోగపడుతున్నది. నాగార్జున సాగర్ కూడా అంతే. అటువంటి పులిచింతల ప్రాజెక్టు అక్కడ చేశారు. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి మనకి. చాలా క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారు. ఆ క్వాలిటీ అనేది ఇవాళ లేదు, అప్పటికి ఇప్పటికి తేడా. నమస్తే అండి, నా పేరు శ్రీలత. ఇక్కడ ఉన్న మా బాబు అభిరూప్ ఉత్తముడు క్యారెక్టర్ వేశారు మొన్న రవీంద్ర డ్రామాలో. అలాగే సంగీతం కూడా నేర్చుకుంటుండు ఈ మధ్యనే రీసెంట్ గా. సార్ అన్నట్టుగా ఇప్పుడున్న పిల్లలకి టైం ఉండదు. మనం టైం కల్పించుకొని మనం ఒక సంగీతము లేదా అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏదైనా ఒకటి కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఒకటి నేర్చుకోవడం వల్ల స్ట్రెస్ అనేది పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో కూడా. ఎందుకు అంటే డే అంతా ఈవినింగ్ 6 వరకు స్కూల్లోనే ఉంటారు. వచ్చి రిలాక్స్ అయ్యి టీవీ అన్నా ఫోన్ అన్నా అడాక్ట్ అయిపోతారు. ఈవెన్ మా బాబు కూడా 2 hours 1 hour ఆడుతూనే ఉంటాడు. అదే ఇక్కడ 6 months నుంచి తను వచ్చినాక పాటలకి డ్రామాకి కేటాయిస్తుంది కాబట్టి ఆ ఫోన్ అనేది తగ్గిపోయింది. నేను చూసాను, ఇది ఫ్రాంక్ గా నేను డిసిప్లిన్ ఉంది, బట్ ఆ ఫోన్ అనేది అడిక్ట్ అయిపోయి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏంటంటే ఫోన్, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళు కూడా ఈవెన్ ప్రతి ఒక్కరు బాగా ఫోన్ లో గేమ్స్ వీటన్ని ఏదో ఒకటి మొత్తం మీద ఫోన్. అదే ఇలాంటి డ్రామా సంగీతం ఉంటే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ వీళ్ళు స్టడీలో చాలా బాగా చదువుతారు కాదనను, కానీ అక్కడ ఉన్న స్ట్రెస్ తగ్గాలి అంటే ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అనేవి కంపల్సరీ ఏదో ఒకటి. అంటే మీ పిల్లలకి స్పోర్ట్సే కానివ్వండి, సంగీతం కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఈవెన్ డ్రామాస్ కానీ ఏదో ఒకటి అలా వాళ్ళకి అలవాటు అవ్వడం వల్ల ఏంటంటే ఫోన్ తగ్గిపోతుంది. ఈవెన్ మన మనుషులకు కూడా ఎలా కలవాలి, మాట్లాడాలి, అసలు బిహేవియర్ ఎలా ఉండాలి బయట వాళ్ళతో అనేది ఫస్ట్ నేర్చుకుంటారు. శ్రీలత. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరు మా పేరెంట్స్ కే ఎదురు మాట్లాడతారు తప్ప మనం చెప్పింది వినరు. అప్పటి కాలంలో మేము చదువుకునేటప్పుడు ఇంట్లో ఏది చెప్తే అది వినాలి అంతే. ఇంకా ఇప్పుడు అలా కాదు. కానీ ఇలాంటివి నేర్చుకోవడం వల్ల నలుగురిలో అంటే ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసే అప్రిషియేట్ వల్ల కూడా పిల్లలల్లా అంటే ఇంకా ఇంకా చెయ్యాలి అనే తపన వస్తుంది. ఇంకొకటి వాళ్ళ దృష్టి కూడా మల్లుతుంది ఇలాంటి వాటి మీదకి. మెయిన్ ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటిది ఏదో ఒకటి టైం చూసుకొని నేర్చుకోవాలి ఖచ్చితంగా. నా ఒపీనియన్ మట్టుకు ఇది. సార్ మేడం గురించి అంటారు, నేను పక్కనే ఉంటాను ఇక్కడ. నాకు నేను మ్యారేజ్ బిఫోర్ నుంచి కూడా నాకు వీళ్ళ ఫ్యామిలీ తెలుసు. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు పిల్లలు. అంటే ట్యూషన్ కి వచ్చిన పిల్లలకి ఓన్లీ చదువు ఒకటే కాదు, సంగీతము, డాన్స్, ఈవెన్ బయట స్కూళ్ళల్లో ఏ ప్రోగ్రామ్స్ అవుతాయో అవన్నీ ట్యూషన్ లో కూడా మేడం కండక్ట్ చేస్తుంది. సంగీతం క్లాసెస్ చెప్పేయడం వదిలేయడం వరకు కాదు, ఈవెన్ గుడిలో ప్రోగ్రామ్స్ ఇచ్చి పిల్లలు ఉన్న ఎంకరేజ్ ఇంకా బాగా వాళ్ళ లోపల ఎంత శక్తి వరకు ఉంటే అంతవరకు బయటికి ఇవ్వగలిగే సత్తా మేడంకు ఉంది. అలాగే ఆమె చాలా హెల్పింగ్ నేచర్, సార్కైనా మేడంకైనా. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరి పిల్లల్ని పైకి తీసుకురావాలనేది కూడా వాళ్ళ తపన అనమాట. ఓకే.